నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూరా. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఇది ఒకటి. రోబోటిక్ థైరాయిడెక్టమీ అంటే ఏమిటి? రోబోటిక్ థైరాయిడెక్టమీ ఎవరికి చేస్తారు? రోబోటిక్ థైరాయిడెక్టమీ యొక్క ప్రయోజనాలేంటి? ఇలా అన్ని విషయాల గురించి వివరంగా చెప్పేందుకు హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్లో అనుభవజ్ఞులైన రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో అసలు ఎట్లా పనిచేస్తుంది, ఏంటి, దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో థైరాయిడ్ అన్నది మనం కామన్గా సొసైటీలో వింటూనే ఉంటాం. అది వినని ఫ్యామిలీ లేదు. మోస్ట్లీ ఈ నర్మద పేషెంట్స్ అందరికీ థైరాయిడ్ అంటే తెలుసు. కానీ ఎగ్జాక్ట్గా థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి ఇంకా దాని గురించి అర్థం కాదు నార్మల్గా. సో అది స్పష్టంగా మాట్లాడుకోవాలంటే థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, మన నెక్లో ఉండేటువంటి ఒక గ్లాండ్. అది మనం పుట్టుకతో నుంచి లాస్ట్ వరకు పనిచేస్తూనే ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే, దీని మెయిన్ పని ఏంటంటే ఒక రకమైన హార్మోన్ మనకు సెక్రీట్ చేస్తుంది. థైరాక్సిన్ T3 T4 అన్నది అది మన బ్లడ్లోకి సెక్రీట్ చేస్తుంది. దీని ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఏముంటుందంటే మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని స్పీడప్ చేసేదా స్లో డౌన్ చేసేదా అన్నది ఇది ఒక ఫంక్షన్. సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇది ఒక రకమైన స్పీడ్ మాడ్యులేటర్ అనుకోవచ్చు. మెటబాలిజంని మాడ్యులేట్ చేస్తుంది. మనం ప్రతి టైం జిమ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే జిమ్ ట్రైనర్స్ మాట్లాడుతుంటారు, మనం మెటబాలిక్ రేట్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది అనేది. ఈ మెటబాలిజం అంటే ఏంటంటే ప్రతి ఒక్క సెల్, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ ఎంత వేగంగా పనిచేస్తుంది, ఎంత వేగంగా మన ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది అనేది రెగ్యులేట్ చేసేదే థైరాయిడ్ గ్లాండ్. అది ఎలా రెగ్యులేట్ చేస్తుందంటే మన బ్లడ్లో T3 T4 అనేటువంటి సబ్స్టెన్స్ రిలీజ్ చేసి అది రెగ్యులేట్ చేస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్. కానీ ఇందులో ప్రాబ్లమ్స్ రావచ్చు, దాన్నే థైరాయిడ్ డిజార్డర్స్ అంటారు. ఓకే, అసలు ఈ థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి కదా డాక్టర్, రీజన్స్ ఏంటి అసలు? అంటే చిన్నపిల్లల్లో కూడా మనం వింటూ ఉన్నాం కదా, రీజన్ ఏంటి అసలు? కానీ థైరాయిడ్ డిజార్డర్స్ అనేటివి ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అన్ని ఏజెస్లో రావచ్చు. కానీ మోస్ట్లీ ఆడవాళ్ళలో, ఫీమేల్స్లో అది 20 to 50 years మధ్యలో మోస్ట్ కామన్లీ థైరాయిడ్ డిజార్డర్స్ అనేటివి చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి పిల్లల్లో రాదని కాదు, ఎల్డర్లీ వాళ్ళలో రాదని కాదు, ఏజ్లోనే రావచ్చు. కానీ ఇది ప్రిడామినెంట్ ఏజ్ గ్రూప్. ఓకే, అండ్ థైరాయిడ్ ఇష్యూ అనగానే చాలా మందికి అంటే అపోహ ఉంటుంది, ఓన్లీ ఫీమేల్కి మాత్రమే ఈ ఇష్యూ అనేది వస్తుంది అని అంటారు. మేల్లో కూడా ఉంటుందా? ఖచ్చితంగా మేల్లో కూడా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫీమేల్స్లో కామన్గా వస్తుంది, అది నాన్ క్యాన్సరస్ గడ్డలుగానే వస్తాయి. కానీ మేల్స్లో వచ్చినప్పుడు మేము ఇంకొంచెం కాషియస్గా వారిని టెస్టింగ్ చేస్తాం, ఎందుకంటే మేల్స్లో వచ్చినప్పుడు క్యాన్సర్ ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు థైరాయిడ్ ఎక్టమీ అనేది అది నాకు సౌండింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ ఎక్టమీ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే మీకు చెప్పినట్లు మన బాడీలో ఉండేటువంటి ఒక గ్లాండ్, అదొక ఆర్గన్, అవయవం లాగా మన బాడీలో. థైరాయిడ్ ఎక్టమీ అంటే థైరాయిడ్ గ్లాండ్ తీసేసే సర్జరీని థైరాయిడ్ ఎక్టమీ అంటారు. సో థైరాయిడ్ ఎక్టమీ అంటే ఆ సర్జరీ పేరు, థైరాయిడ్ అంటే మన నార్మల్గా బాడీలో ఉండేటువంటి గ్లాండ్. డాక్టర్, అంటే జనరల్ నార్మల్గా చేసే థైరాయిడ్ సర్జరీకి రోబోటిక్ థైరాయిడ్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్జరీ గురించి జంప్ అయ్యే లోపు ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ని సర్జరీ ఎందుకు చేస్తాము, చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా చేయాలన్నది మాట్లాడుకోవాలి ఫస్ట్. మెయిన్గా థైరాయిడ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ 2 రకాలు. ఒకటి మీకు చెప్పినట్లు హార్మోన్ అది సెక్రీట్ చేస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం, ఆ సెక్రీషన్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు అది ఒక రకమైన ప్రాబ్లంగా భావిస్తాం. ఇంకొకటి స్ట్రక్చరల్ ప్రాబ్లం, అంటే థైరాయిడ్ గ్లాండ్లోనే గడ్డల్లాగా ఏర్పడచ్చు, అది స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటారు. సో మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అని మనం బిరుదులు ఇస్తూ ఉంటాం. డయాగ్నోసిస్ అంటే ఎక్కువగా సెక్రీట్ అయ్యేది, తక్కువగా సెక్రీట్ అయ్యేది. గ్లాండ్ నార్మల్గానే ఉండొచ్చు, కానీ హార్మోన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కావచ్చు. అటువంటి సిచ్యువేషన్లో నార్మల్గా సర్జరీ అడ్వైస్ చేయం. తక్కువ ఉన్నప్పుడు టాబ్లెట్ ద్వారా మేము రీప్లేస్ చేస్తాం, ఎక్కువగా ఫంక్షన్ అవుతున్నప్పుడు అది సప్రెస్ చేయడానికి టాబ్లెట్స్ ఇస్తాం. అది ఒక కైండ్ ఆఫ్ కండిషన్స్. వేరే సైడ్ చూసుకుంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా చాలా కామన్. థైరాయిడ్ గడ్డలు,
కొంతమందికి చాలా పెద్దగా ఉన్నప్పుడు బయటికి కూడా కనిపిస్తూ ఉంటాయి, ఓకే. లేదంటే వేరే కారణం వల్ల అల్ట్రాసౌండ్ కానీ స్కానింగ్ చేసినప్పుడు కనిపిస్తుంటాయి. ఇవి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటారు. మోస్ట్లీ సర్జరీస్ అనేటివి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్కి యూజువల్గా రికమెండ్ చేస్తూ ఉంటాం. అంటే థైరాయిడ్లో ఏదైనా గడ్డ వచ్చింది, చాలా పెద్దగా ఎన్లార్జ్ అయిపోయింది, అటువంటి సిచ్యువేషన్లో మేము సర్జరీ అనేది రికమెండ్ చేస్తుంటాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఓపెన్ థైరాయిడెక్టమీ అన్నది గొంతులో ఒక కాటు వేసి నార్మల్గా థైరాయిడ్ సర్జరీస్ చేసేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు కూడా అది మోస్ట్ కామన్ వే ఆఫ్ డూయింగ్. కానీ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ, మినిమల్ యాక్సెస్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇది మనం స్కార్లెస్ టెక్నాలజీ ద్వారా కూడా చేయడానికి ఆస్కారం ఉంది. డాక్టర్, అంటే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అని అంటారు? అండ్ నార్మల్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి అడ్వాంటేజెస్ ఏముంటాయి? సో నార్మల్ థైరాయిడ్ సర్జరీ అంటే మీకు చెప్పినట్లు స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నప్పుడు మనం సర్జరీకి వెంటనే జంప్ కాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్కి ముందు ఎందుకు సర్జరీ చేస్తున్నామని ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ ఒక ఫంక్షన్ ఉంది, అది ఒక వేస్ట్ ఆర్గన్ అయితే కాదు, మనకు ఉపయోగపడుతుంది. కానీ అందులో గడ్డలు వచ్చినప్పుడు మెయిన్ రీజన్ ఎందుకు సర్జరీకి వెళ్తామంటే అందులో క్యాన్సర్ దాగి ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదంటే క్యాన్సర్కి రిస్క్ అన్నది మనం ఎవాల్యుయేట్ చేసి క్యాన్సర్ ఉండేటువంటి రిస్క్ ఒక థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గా సర్జరీ అన్నది రికమెండ్ చేస్తాం. సో సర్జరీ ముందు ఖచ్చితంగా ప్రికాషన్స్ అంటే ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఎక్స్పీరియన్స్డ్ అల్ట్రాసోనాలజిస్ట్ అంటే స్కానింగ్ రేడియాలజిస్ట్ చేసిన తర్వాత దానికి ఒక స్కోర్ అన్నది ఇస్తారు, థైరాయిడ్ స్కోర్ అన్నది. ఆ స్కోర్ బట్టి మనం క్యాన్సర్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ అనేది ఎఫ్ఎన్ఏసి అంటే నీడిల్ టెస్ట్ కూడా చేస్తాం ఆపరేషన్ కంటే ముందు. ఇందులో క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ డౌట్గా ఉందా, క్యాన్సర్ లేదా అని తెలుస్తుంది. దాని తర్వాతనే మా రికమెండేషన్ అనేది ఆపరేషన్ కంపల్సరీగా చేయాలా లేకపోతే అవసరం లేదా అన్నది మేము యూజువల్గా చెప్తాం. సో ఈ ప్రికాషన్ కంటే ఎక్కువ ఎవాల్యుయేషన్ అనేది జాగ్రత్తగా చేయాలి. చేసిన తర్వాత పేషెంట్కి ట్రెడిషనల్ వే అంటే ఓపెన్ థైరాయిడెక్టమీ కానీ లేదంటే రోబోటిక్ థైరాయిడెక్టమీ కానీ యూజువలీ సజెస్ట్ చేస్తాం. మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటంటే దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాస్మెటిక్ రీజన్ అంటే ఇది వరకు ఆప్షన్ ఉండేది కాదు. నెక్లో ఒక కాటు వేసేవాళ్ళం, స్టిచెస్ పడేటివి, దాని తర్వాత హీలింగ్, కొంతమందిలో హీలింగ్ చాలా బాగా జరిగేది, ఒక 6 months తర్వాత స్కారే కనిపించదు. కొంతమందికి అన్ఫార్చునేట్గా ఒకవేళ హీలింగ్ అంత బాగా జరగలేదంటే ఒక పెద్ద స్కార్ లాగా కనిపించేది. ఎస్పెషలీ కొంతమందికి ఇటువంటి టెండెన్సీస్ కూడా ఉంటాయి, కీలాయిడ్ ఫార్మేషన్ టెండెన్సీస్. అటువంటి పేషెంట్స్లో ఖచ్చితంగా ఇటువంటి మినిమల్ యాక్సెస్ టెక్నాలజీ అంటే ఇక్కడ స్కార్ లేకుండా నార్మలీ మనం చెస్ట్ రీజియన్లో, యాక్సిల్లా అంటే చంక రీజియన్లో చిన్న 8 mm హోల్స్ ద్వారా ఈ థైరాయిడ్ని మేము యాక్సెస్ చేసి ఇక్కడ నుంచి తీసేస్తాం. అది రోబోటిక్ థైరాయిడ్ ఇన్ బ్రీఫ్. ఇందాక నేను అన్నట్టు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీకి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేషెంట్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయంటారు? సో పేషెంట్ ఖచ్చితంగా ఒక స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటివి బాగుంటాయి. సో పేషెంట్ వారి ఓన్ రీసెర్చ్ చేసి ఎటువంటి డాక్టర్స్ దీనిలో స్కిల్డ్ ఉన్నారు, అన్ని ఆప్షన్స్ మిస్ చేయకుండా అన్ని ఎవాల్యుయేషన్ చేసేటువంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అది ఫస్ట్ స్టెప్. అది చేసి పేషెంట్ వల్లనే అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ వల్లనే అవుతుంది. సెకండ్, డాక్టర్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారంటే ఈ పేషెంట్స్కి ఏ టెస్ట్ మిస్ కాకుండా, ఏమన్నా బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే అది కరెక్ట్ చేసుకొని నార్మల్గా సర్జరీకి వెళ్తాం. ఇవన్నీ చూసినట్టుగా అయితే అప్పుడు మనం సేఫ్గా సర్జరీకి వెళ్ళచ్చు. ఇది నార్మలీ యూజువలీ 3 hours సర్జరీ, 2 to 3 hours సర్జరీ. ఇది అయిపోయిన తర్వాత నార్మలీ వీ కీప్ ద పేషెంట్ హాస్పిటల్లో ఒక 2 days నార్మల్గా ఉంచుతాం. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ అదంతా సేమ్ డే ఈవినింగ్ లేదంటే నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాం. సో ఎనార్మస్ జాగ్రత్తలు లాంటివి ఏమి అవసరం లేదు. ఒక ప్రాపర్ డాక్టర్ని ఎంచుకొని వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం వెళ్తే నార్మలీ సర్జరీ రిస్క్ అనేది చాలా తక్కువ. అసలు సర్జరీ కన్నా ముందు డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూ ఒకటి ఏదో స్టార్ట్ అయింది, ఇందాక మీరు అన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అది ఎట్లా డయాగ్నోస్ చేయాలి అసలు? అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా డయాగ్నోస్ చేయాలి? అండ్ మీరు ఏ టెస్ట్లు వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు ఒక క్లయింట్ ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు గడ్డల్లాగా వచ్చి బయటికి కనిపిస్తాయి అని అంటారు, కొంతమందికి కనిపించకపోవచ్చు, ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా డయాగ్నోస్ చేయాలి? మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తారు? సో ఇంతకుముందు నేను క్లియర్గా చెప్పాను, కొన్ని గడ్డలుగా ఏర్పడతాయి, అంటే ఆ గడ్డలు కనిపించవచ్చు, లేదంటే ఏదో స్కానింగ్ చేసినప్పుడు కనిపించవచ్చు, అంతే.
వేరే టైప్ ఎట్లా ఉంటాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి మన కంటికి కనిపించవు, అది మన బాడీలో కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ ద్వారానే నార్మల్గా తెలుసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా ఎలా ఉంటాయంటే బాడీలో నార్మల్గా హాట్గా ఫీల్ కావడము, హ్యాండ్స్లో ట్రెంబలింగ్ రావడము, వెయిట్ లాస్ అంటే మనం డైటింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకుండా వెయిట్ లాస్ రావడము, స్లీప్లెస్నెస్ అంటే నైట్ నిద్ర పట్టకపోవడం. సో ఇవన్నీ ఎటువంటి మన బాడీలో మెటబాలిక్ రేట్ పెరిగి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు దానికి, హైపర్ థైరాయిడిజంకి. అదే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అయ్యి తక్కువగా పనిచేస్తుందంటే అలసటగా ఉండడం, ఏ పని చేయడానికి మోటివేషన్ లేకపోవడం, ఎక్కువగా నిద్ర రావటం, ప్లస్ వెయిట్ గెయిన్ అంటే మనం ఎక్కువ తినట్లేదు, మన డైటరీ హ్యాబిట్స్లో చేంజెస్ లేదు అయినా కానీ వెయిట్ గెయిన్ ఉంది, హెయిర్ లాస్, కొంతమందికి ఏ కారణం లేకుండా హెయిర్ లాస్ జరుగుతుంటుంది, స్కిన్ అనేది డ్రైగా ఉండొచ్చు, చాలా డ్రైనెస్ ఆఫ్ స్కిన్. అదే ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ నెల నెలా వచ్చేటివి తక్కువ ఫ్లో రావడం లేకపోతే ఇర్రెగ్యులర్గా రావడం, ఇవన్నీ సటిల్ సైన్స్. సో బాడీలో ఏ పార్ట్కైనా ఈ సిమ్టమ్స్ రావచ్చు. సో జనరల్గా అది పేషెంట్ వారంతకు వారు యూజువల్గా అది డిటెక్ట్ చేయలేరు. సో ఇటువంటి కంప్లైంట్స్తో నార్మల్గా డాక్టర్ దగ్గర కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు సింపుల్ టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇటువంటి కామన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు T3, T4, TSH అంటే థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు, అది ఒక బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత నార్మల్గా థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఉందా లేదా తెలుస్తుంది. డాక్టర్, అంటే నార్మల్ సర్జరీ చేసినప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇట్లా స్కార్ లాంటిది కనిపిస్తుంది అని అన్నారు. మరి రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు స్కార్ లాంటిది కనిపించకుండా రోబోటిక్ సర్జరీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో స్కార్ లాగా కనిపించదు అంటే నెక్లో స్కార్ ఉండదు అని. మెయిన్ కన్సర్న్ పేషెంట్స్కి ఏంటంటే ఇది ఒక విజిబుల్ ఏరియా. నెక్ అనేది నార్మల్గా మనం కవర్ చేసుకోము, అది ఆడవాళ్ళకి కానీ మేల్స్కి కానీ నార్మల్గా ఇది విజిబుల్ ఏరియా కింద వస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ మనకు కరెక్ట్గా నెక్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం స్కార్ ఇచ్చి సర్జరీ చేసేవాళ్ళం. సో ఇక్కడ మనం స్కార్ అవాయిడ్ చేయాలి, కానీ ఎక్కడో ఒక చోట మనం స్కార్ అనేది పడుతుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ ఆపరేషన్ చేసిన తర్వాత థైరాయిడ్ గ్లాండ్ బయటికి తీయాలి. ఇది వరకు చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే ఇదే మెయిన్ టెక్నిక్. ఇప్పుడు రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి, ఆ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి సర్జనే ఆపరేట్ చేస్తారు. కానీ ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ తీసుకొని, ఎందుకంటే లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్గా ఉంటాయి, కెమెరా కేపబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, మ్యాగ్నిఫికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెస్ట్ రీజియన్లో చిన్న చిన్న 5 mm to 8 mm హోల్స్ పెట్టి, మెయిన్లీ 3 to 4 హోల్స్ పెట్టి అక్కడి నుంచి నెక్ యాక్సెస్ చేసి మొత్తం సర్జరీ కెమెరా ద్వారా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సర్జనే వారి హ్యాండ్స్తో కంట్రోల్ చేస్తూ సర్జరీ అయిపోయిన తర్వాత అంటే థైరాయిడ్ గ్లాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేసిన ఆ హోల్ ద్వారానే తీసేస్తారు. సో అది పడేటువంటి స్కార్స్ చాలా చిన్నగా ఉంటాయి, ప్లస్ మన క్లోత్స్ లోపల కన్సీల్డ్గా ఉంటాయి. సో ఈ పెద్ద స్కార్ అవాయిడ్ చేస్తూ మనం చిన్న స్కార్స్ అనేవి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ పేషెంట్స్ ఆర్ క్వైట్ హ్యాపీ. నార్మల్గా మన దగ్గర వచ్చే వాళ్ళు యంగ్స్టర్స్, ఐటీ వాళ్ళు, ప్లస్ ఇంకా అన్మ్యారీడ్ ఫీమేల్స్ ఉంటారు, వారికి స్కార్ అనేది చాలా పెద్ద ఫోబియా. సో చాలా ఇయర్స్ నుంచి థైరాయిడ్ గడ్డ ఉందని తెలుస్తుంది, అయినా కానీ ఆపరేషన్ సజెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఇటువంటి టెక్నాలజీస్ ఉన్నాయని చాలా డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి తెలియదు. సో ఇక్కడ స్కార్ అని చెప్పిన వెంటనే నార్మల్లీ భయపడిపోయి దే లీవ్ ఇట్. పోగా టైం పెరిగే కొద్దీ ఈ గడ్డలు సైజులో పెరుగుతాయి కానీ నార్మల్గా ఆటోమేటిక్గా తగ్గి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నార్మల్ సర్జరీలో కావచ్చు, రోబోటిక్ సర్జరీలో కావచ్చు, మెయిన్ కీ రోల్ అయితే సర్జన్ది. సో రోబోటిక్ పాత్ర ఎంత ఉంటుంది, డాక్టర్ రోల్ ఎంత ఉంటుంది ఈ సర్జరీలో, అంటే రోబోటిక్ సర్జరీ చేస్తున్నప్పుడు? ఇందులో ఇన్ఫాక్ట్ 100% రోల్ డాక్టర్దే ఉంటుంది, ఎందుకంటే అక్కడ డాక్టర్ లేకపోతే ఆ సర్జరీ చేయలేరు. అవును. సెకండ్ థింగ్, ఇది డాక్టర్ ఒక స్కిల్స్ని ఆగ్మెంట్ చేస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది. డాక్టర్కి ఎలా సర్జరీ చేయాలి, ఎంత ఎక్స్టెంట్ వరకు చేయాలి, ఎటువంటి స్ట్రక్చర్స్ని మనం డిసెక్ట్ చేయాలి, అన్నీ డాక్టర్ బ్రెయిన్ నుంచి వాళ్ళ హ్యాండ్స్కి ట్రాన్స్మిట్ అయితే ఆ హ్యాండ్స్ ద్వారా వైర్స్ ద్వారా ఆ పేషెంట్లో ఉండే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ట్రాన్స్మిట్ అవుతాయి. మనం ఆపరేషన్ చేయడం స్టాప్ చేస్తే అది కూడా స్టాప్ చేసేస్తుంది. సో ఇందులో ఆటోమేటిక్గా అటోనామస్ రోబోటిక్ టెక్నాలజీ అయితే కాదు ఇది. ఇది ఒక రకమైన సర్జన్ ఒక స్కిల్ని ఆగ్మెంట్ చేసేటువంటి టెక్నాలజీ. డాక్టర్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అయినా కూడా చిన్నగా స్కార్ లాంటిది ఇన్ కేస్ ఒకవేళ కనిపించింది, అది మాకు వద్దు అని చెప్పానంటే దానికి ఏదైనా ఆప్షన్ ఉందా, అట్లా కనిపించకుండా ఉండాలి అని అంటే? నేను డిస్క్రైబ్ చేసినటువంటి టెక్నాలజీలో నెక్లో అయితే స్కార్ ఉండదు. ఓకే. ఓన్లీ కింద మన చెస్ట్ రీజియన్లో 8 mm స్కార్స్ అనేటివి ఉంటాయి. ఓకే. నెక్లో అయితే అబ్సల్యూట్లీ నో స్కార్. అండ్ డాక్టర్, రోబోటిక్ ట్రీట్మెంట్ అనగానే చాలామంది ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారు. సో దాని కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అది చెప్పండి. ఏమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా ఎస్పెషల్లీ మీ హాస్పిటల్లో?
ఇప్పుడు మోస్ట్ ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తున్నాయి. అది ఒక ఫ్యాన్సీ టెక్నాలజీ అయితే కాదు. సో ఇన్సూరెన్సెస్ అది రిజెక్ట్ చేయడానికి కూడా నార్మల్గా ఆస్కారాలు తక్కువ. ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ. వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అదర్ పార్ట్స్. అంటే నేను ఆంకాలజిస్ట్ కాబట్టి నార్మలీ రెక్టల్ సర్జరీస్ చేసేటప్పుడు, లో రెక్టమ్ హిస్టెక్టమీస్ చేసేటప్పుడు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అలాగే థైరాయిడ్ సర్జరీస్లో ఈ స్కార్ అవాయిడ్ చేయడానికి ఈ రోబోటిక్ బైలాటరల్ యాక్సిలో బ్రెస్ట్ అప్రోచ్ అంటారు. సో ఇటువంటి టెక్నాలజీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తూ ఉంది. లేదు ఇన్సూరెన్స్ కవరేజ్ లేని పేషెంట్స్లో నార్మల్గా రోబోటిక్ కాస్ట్ ఇన్సెంటివ్ కాబట్టి నార్మల్గా ఒక 70,000 to 75,000 ఎక్స్ట్రా పడుతుంది ఓపెన్ సర్జరీ కంటే. అంటే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా నార్మల్ సర్జరీని ఎవరైనా ప్రిఫర్ చేస్తున్నారా? ఎక్కువ చోట్ల ఈ స్కిల్ అనేది లేదు. సో చాలామంది డాక్టర్స్ ఈ ప్రొసీజర్ ఆఫర్ చేయడానికి ట్రైనింగ్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ప్లస్ ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్. సో చాలా సెంటర్స్లో నార్మల్గా పేషెంట్స్ వెళ్ళినప్పుడు ఓపెన్ థైరాయిడెక్టమీనే నార్మల్గా అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పేమి లేదు, ఎందుకంటే మెయిన్ సర్జరీ అన్నది థైరాయిడ్ గ్లాండ్ తీయాల్సిన సర్జరీ ఇంటెన్షన్ కాబట్టి సాల్వ్ అయితే అవుతుంది. కానీ ఒకవేళ స్కార్ అవాయిడ్ చేయాలి, మాకు స్కార్ వద్దు, అటువంటి ఫోబియా ఉంటే ఖచ్చితంగా పేషెంట్స్ నార్మల్లీ ఆన్లైన్ రీసెర్చ్ చేసి ఇటువంటి స్పెషలైజ్ సెంటర్స్ దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత వారు మోస్ట్లీ ఆల్రెడీ రీసెర్చ్ చేసి వచ్చారు కాబట్టి వారు ఆల్రెడీ స్కార్లెస్ టెక్నాలజీ కోసం అడుగుతారు కాబట్టి వీ యూజువలీ ఆఫర్ దెమ్. లేదు మాకు ఆ ఎక్స్ట్రా కాస్ట్ కూడా వద్దు, 70,000 అది అవసరం లేదు, మాకు ఓల్డ్ ఏజ్, మాకు స్కార్ ఉన్నా పని లేదు అంటే వీ యూజువలీ ఆఫర్ ఇన్ ఓపెన్ సర్జరీ, నాట్ ఎ ప్రాబ్లం. డాక్టర్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు థైరాయిడ్ ఇష్యూ ఉండి ఎవరైతే పేషెంట్ వస్తారో, ఒక వాళ్ళు థైరాయిడ్ ఇష్యూయే కాదు అదర్ హెల్త్ ఇష్యూస్తో కూడా వస్తారు కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు క్లయింట్స్ వచ్చారు మీ దగ్గరికి, ఒకళ్ళు కంప్లీట్ థైరాయిడ్ ఇష్యూ, ఇద్దరు పేషెంట్స్ వచ్చారు, ఒకళ్ళు కంప్లీట్ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి హార్ట్ అని, బీపీ ఇష్యూ, లేదంటే డయాబెటిక్, కిడ్నీ, ఇలా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వచ్చారు. సో మీకు ఎంత కాంప్లికేటెడ్ అనిపిస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి? సో ఇద్దరు పేషెంట్స్, ఒకరికి హార్ట్ డిసీజ్ లేదు, ఇంకొకరికి హార్ట్ డిసీజ్ ఉంది, కానీ ఇద్దరికి థైరాయిడ్ సర్జరీ చేయాలనుకోండి, ప్రొసీజర్ అంతా సేమ్. సో థైరాయిడ్ ఎక్టమీ అన్న ప్రొసీజర్ సేమ్, టైం పట్టేది కూడా ఒకటే. కానీ మీకు క్లియర్గా ఇంతకుముందు చెప్పాను, నార్మల్గా ఫస్ట్ పేషెంట్స్ వచ్చినప్పుడు మేము సర్జరీ కోసం జంప్ చేయం, ఫస్ట్ రిక్వైర్డ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాతనే నార్మల్లీ సర్జరీకి ప్రొసీడ్ అవుతాం. సో ఇటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు హార్ట్ డిసీజ్ ఉంది లేదంటే కిడ్నీ డిసీజ్ ఉంది అన్నప్పుడు కార్డియాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ నార్మల్గా ఇన్వాల్వ్ చేసి ఆపరేషన్ కంటే ముందు ఎలాగా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే వీరికి బీపీ కానీ హార్ట్ డిసీజ్ ఉంది అంటే దాని రిస్క్ తగ్గించిన తర్వాతనే ఈ సర్జరీకి వెళ్తాం. సో అందుకనే స్పెషలైజ్ సెంటర్స్ ప్లస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే వేరే స్పెషలిస్ట్ కూడా ఉన్నప్పుడు ఇటువంటి హై రిస్క్ పేషెంట్స్ కూడా మనం నార్మల్గా సేఫ్గా సర్జరీ ఆఫర్ చేయడానికి ఉంది. ఇప్పుడు ఉన్న ఆంకాలజిస్టులు అందరూ కూడా రోబోటిక్ సర్జరీ చేయడానికి ఎలిజిబుల్ అంటారా? దానికి ఏమైనా మళ్ళీ రోబోటిక్ సర్జరీ చేయాలంటే స్పెషల్గా మళ్ళీ ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుందా? ట్రైనింగ్ అన్నది 2 different ways. ఒకటి ఫార్మల్ ట్రైనింగ్, అంటే స్పెషలైజ్డ్ రోబోటిక్ సెంటర్స్కి వెళ్ళి దానికోసమే టైం స్పెండ్ చేసి 1 to 2 years రోబోటిక్ సర్జరీ నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ గాన్ ఫర్ ఎ స్పెషలైజ్డ్ ట్రైనింగ్, RGHS స్పాన్సర్డ్ ఫెలోషిప్కి వెళ్ళిన తర్వాత ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ ఫర్ 1 year. అదే కాకుండా సమ్ సెంటర్స్ ఆల్రెడీ హ్యావ్ రోబోటిక్ సర్జరీస్ కాబట్టి ఆల్రెడీ రోబోటిక్ సర్జరీస్ చేసేటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళని పిలుచుకొని దే యూజువలీ ఇన్ ఎ కంబైన్డ్ వే దే ఆర్ ఆపరేటింగ్ అండ్ లెర్నింగ్. సో బోత్ వేస్ ఇట్ ఇస్ యాక్సెప్టబుల్. అండ్ దీంట్లో ఎలిజిబిలిటీ అంటూ ఏమి లేదు. వెళ్ళి ఆ స్కిల్ మనం నేర్చుకున్న తర్వాత, ఆర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హాస్పిటల్కి ఆ ఎక్విప్మెంట్ ఉంది అంటే వేరే డాక్టర్స్ని పిలుచుకొని నేర్చుకునే అవకాశం ఉంది. అండ్ ఆల్ ఆంకో సర్జన్స్ ఆర్ ఎలిజిబుల్ టు డూ ఇట్. కానీ యాక్సెస్ అన్నది అన్ని చోట్ల లేదు. సిటీలో కొన్ని హాస్పిటల్స్లోనే ఈ టెక్నాలజీ ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ కాస్ట్ ఇన్సెంటివ్ టెక్నాలజీ. అరౌండ్ 14 to 20 crores అవుతుంది ఆ ఇన్స్ట్రుమెంటేషన్. సో అందుకని పెద్ద హాస్పిటల్స్లో లేకపోతే బ్రాండ్ ఉన్న హాస్పిటల్స్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని హాస్పిటల్స్ ఉండగా వై మెడికవర్ హాస్పిటల్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు రోబోటిక్ సర్జరీకి కావచ్చు లేకపోతే నార్మల్ సర్జరీకి కావచ్చు, వాళ్ళు మెడికవర్ హాస్పిటల్కే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు మీరు? సో అట్లీస్ట్ మా హాస్పిటల్లో వీఆర్ ఫాలోయింగ్ ఏ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. థైరాయిడ్ కండిషన్స్ వచ్చినా, ఏ కండిషన్ వచ్చినా కానీ నార్మలీ వీ డూ ఏ థరో ఎవాల్యుయేషన్. అందరు స్పెషలిస్ట్ని నార్మల్గా ఇన్వాల్వ్ చేయాల్సిన స్పెషలిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అన్నది ఒక కండిషన్ ఉన్నా కానీ దానికి ఒక
ప్రాపర్ రేడియాలజిస్ట్ అంటే స్కాన్ చేసి మనకు స్కోరింగ్ ఇచ్చేటువంటి ట్రైన్డ్ రేడియాలజిస్ట్ కావాలి. ఎఫ్ఎన్ఏసి అంటే నీడిల్ టెస్ట్ చేసిన తర్వాత ట్రైన్డ్ పెథాలజిస్ట్ ఉండాలి ఇటువంటి ఎఫ్ఎన్ఏసిస్ రిపోర్ట్ చేయడానికి. దాని తర్వాత ట్రైన్డ్ సర్జన్ ఉండాలి హూ ఇస్ అట్లీస్ట్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ద టెక్నిక్స్. తర్వాత హాస్పిటల్ సపోర్ట్ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా ఉండాలి. సో ఆల్ దట్ ఈస్ అవైలబుల్. అట్ ద ఎండ్ నార్మలీ క్యాన్సర్ సర్జరీస్ చేసినప్పుడు వీ ఆల్సో హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, న్యూక్లియర్ ఫిజిషియన్స్. వీరందరూ కూర్చొని నార్మల్గా ఈ క్యాన్సర్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ చేసి వీ యూజువలీ టేక్ ఎ డిసిషన్. సో ఏ ఒక్క స్టెప్లో కానీ దే ఆర్ యూజువలీ దే డోంట్ మిస్ ఎనీథింగ్. సో ప్రోటోకాలే యూజువలీ ఫాలో కావడానికి నార్మల్గా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అట్లీస్ట్ ఇన్ ఏ ప్రాసెస్ డ్రివెన్ హాస్పిటల్. డాక్టర్, మీ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ కాకుండా అంటే ఇంకా లేటెస్ట్గా ఏమేమి టెక్నాలజీస్ వచ్చాయి అడ్వాన్స్డ్గా? సో సర్జరీ పరంగా ఇఫ్ యూ ఆస్క్ మీ, వన్ ఆఫ్ ద కీ అడ్వాన్స్మెంట్స్ కరెంట్లీ ఈజ్ రోబోటిక్ టెక్నాలజీ. ఓకే. అదే కాకుండా we do a lot of laparoscopic surgeries kuda. Laparoscopic surgeries lo kuda we are using different techniques like infrared technology and ICG dyes, everything. ఇవన్నీ మా నార్మల్ సర్జరీస్కి ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్మెంట్స్ లాగా వచ్చాయి. కానీ కోర్ స్కిల్ అండ్ కోర్ ట్రైనింగ్ అనేది దానికైతే రీప్లేస్మెంట్ అనేది లేదు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్లో కూడా మనం థైరాయిడ్ ఇష్యూస్ వింటూ ఉన్నాం కదా, లైఫ్ స్టైల్ అనేది దీనికి ఎంతవరకు కారణం అంటారు? థైరాయిడ్ డిజార్డర్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అవి నేను ఎస్పెషల్లీ అనేది ఫుడ్ హ్యాబిట్ వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటారా? ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఒకసారి ఉంటే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ థైరాయిడ్ డిజార్డర్స్ అనేది మల్టీఫ్యాక్టరల్ అంటారు. అంటే ఒక కారణంగా రాదు, ఇది మల్టిపుల్ కారణాలు. ఒకటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు. ఎస్పెషలీ చిల్డ్రన్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చాయంటే మోస్ట్లీ ఒక రకమైన జెనెటిక్ మ్యూటేషన్స్ వల్లనే వచ్చినాయని మనం భావించాలి. దానికి టెస్ట్ కూడా వచ్చాయి. సో చిన్న వయసులోనే ఆ టెస్ట్ నార్మల్గా డిటెక్ట్ చేస్తే ఆ జెనెటిక్ మ్యూటేషన్ చిన్న వయసులోనే థైరాయిడ్స్ నార్మల్లీ రిమూవ్ చేసేస్తాం. అది ఒకటి. నార్మల్గా ఫీమేల్స్లో 20 to 50 years మధ్యలో నార్మల్గా వచ్చే థైరాయిడ్ గడ్డలు, దాన్ని గాయిటర్ అంటాం. వాటికి మల్టీఫ్యాక్టరల్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ అటువంటి చేంజెస్ వల్ల కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్లాండ్లో ఉండేటువంటి స్పెసిఫిక్ సబ్ పార్ట్స్ అనేటివి ఓవర్ గ్రో కావచ్చు. అది థైరాయిడ్ నాడ్యూల్స్గా ఫామ్ కావచ్చు. మోస్ట్లీ బ్రాసికే ఫ్యామిలీ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఒక రకమైన క్యాబేజ్ కావచ్చు, అటువంటి ఫ్యామిలీ ఫుడ్ తీసుకున్నప్పుడు కొంతమందికి ఈ టెండెన్సీ ఉండొచ్చు. సో కానీ మనము ఒక ప్రికాషన్ తీసుకొని ఇది అవాయిడ్ చేయడానికైతే లేదు. మన జనరల్ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు మనం సిటీస్లో ఉన్నాము, ఒక ఫుడ్ హ్యాబిట్కి అలవాటు పడిపోయాము అండ్ ఒక్క కారణం వల్ల ఇది రావట్లేదు. కాబట్టి ఇది యూజువలీ మనం ఒక లైఫ్ స్టైల్ చేంజ్ కానీ ఒక స్పెసిఫిక్ చిట్కా కానీ అది ఫాలో అయితే ఈ డిసీజెస్ రావు అని ఏం లేదు. కానీ మనం అట్లీస్ట్ ఈ డిసీజెస్ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసినా కానీ ఆపరేషన్ వరకు అందరు పేషెంట్స్ వెళ్ళని అవసరం లేదు. డ్రగ్స్తోనే కొన్ని బాగా అయిపోతాయి. కొంతమంది ఆపరేషన్కి వెళ్ళినా కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయని ఈ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అందరికీ దక్కితే యూజువలీ వాళ్ళు మెడికల్ హెల్ప్ అనేది ఎర్లీగా సీక్ చేస్తారు. అందుకనే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ సెషన్స్ అనేది నార్మల్లీ ఇస్తూ ఉంటాం. డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ సర్జరీ అంటే నార్మల్ సర్జరీకి అండ్ రోబోటిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఈ సర్జరీ చేయాలి అని అట్లా ఏమైనా ఉందా? థైరాయిడ్ సర్జరీకి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే థైరాయిడ్ డిసీజెస్ అనేటివి ఎస్పెషలీ స్ట్రక్చరల్ చేంజెస్, అంటే ఒక గడ్డ కానీ లేకపోతే థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ ఉన్నాయంటే ఇవి మోస్ట్లీ స్లో గ్రోయింగ్ ఉంటాయి. మనము 70, 75, 80 అటువంటి ఏజ్లో నార్మలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసినప్పుడు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ నార్మల్గా సజెస్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, చంద్రకాంత్ గారు, ఆదిలాబాద్ నుంచి. హలో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చంద్రకాంత్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. చంద్రకాంత్ గారు, మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, నేను 1 year నుండి హైపర్ థైరాయిడ్ తోని
ప్రాబ్లం అవుతుంది. ఓకే హైపర్ థైరాయిడ్, ఓకే TSH లెస్ దాన్ 0.005 ఉంది, ఓకే T4 24.9 ఉంది. ఓకే మరి దానికి చూసారండి మీరు థైరాయిడ్ ఎక్సెస్ అది చేయొచ్చు. అల్ట్రాసౌండ్ చేపించారా? అవునవును. ఓకే రైట్. సో వాల్యూమ్ కమ్ సో వీరు చెప్పే ప్రాబ్లం హీజ్ అ మేల్ పేషెంట్, అంటే అవును. వారికి హైపర్ థైరాయిడిజం ఉంది అన్నారు. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ ఒక ఆ హార్మోన్ స్టేటస్ అనేది చాలా ఎలివేటెడ్గా ఉంది. సో మన బాడీలో ఆ హార్మోన్ అనేది ఎక్కువ ఉంది అన్నది. సో ఇటువంటి పేషెంట్స్కి నార్మల్గా వీ యూజువలీ డూ ఏ థైరాయిడ్ స్కాన్ అంటాం. థైరాయిడ్ స్కాన్ చేసినప్పుడు మొత్తం థైరాయిడ్ యాక్టివేట్ అయ్యి హైపర్ ఫంక్షన్ అవుతోందా లేదంటే ఒక చిన్న గడ్డ హైపర్ ఫంక్షన్ అవుతోందా తెలుస్తుంది. మొత్తం గ్లాండ్ హైపర్ ఫంక్షన్ అవుతుందంటే దానికి 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఒకటి రేడియో యాక్టివ్ అయోడిన్ అంటారు. రేడియో యాక్టివ్ అయోడిన్ అంటే అది ఒక లిక్విడ్ లాగా వస్తుంది. అది నార్మల్గా పేషెంట్కి తాపిస్తాము. అది సెలెక్టివ్గా వెళ్ళి థైరాయిడ్ని అటాక్ చేస్తుంది. సో మొత్తం థైరాయిడ్ గ్లాండ్ నార్మల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో కొన్ని మంత్స్లో నార్మల్లీ థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సెకండ్ ఆప్షన్ అనేది సర్జరీ. సో మొత్తం థైరాయిడ్ గ్లాండ్ తీసేయడం. ఇది ఎప్పుడు చేస్తామంటే మొత్తం థైరాయిడ్ గ్లాండ్ హైపర్ ఫంక్షన్ అవుతున్నప్పుడు. కానీ సెకండ్ సినారియో ఏంటంటే ఈ ఎలివేటెడ్ థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఒక చిన్న గడ్డ వల్ల కూడా రావచ్చు. అందుకనే నేను అడిగాను అల్ట్రాసౌండ్ చేశారా లేదంటే థైరాయిడ్ స్కాన్ చేశారా అని. ఒక చిన్న గడ్డ వల్ల వస్తుందంటే ఖచ్చితంగా ఇటువంటి సినారియోలో నార్మల్లీ సర్జరీ ఆఫర్ చేస్తాము. ఇది క్యూరేటివ్ ఆప్షన్. సో ఖచ్చితంగా ఇది చేసిన తర్వాత పేషెంట్కి రిలీఫ్ అయితే వస్తుంది ఈ కండిషన్ ద్వారా. డాక్టర్, ఎవరైతే థైరాయిడ్ ఇష్యూతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి చక్కగా సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.